నేను మీకు హైదరాబాద్ లో ఉంటే మన ఫ్రెషర్ జీతం 23-24 వేలు కాస్త 2,000-3,000కి ఎలా వెళ్ళిపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నాతో చాలా మంది అన్న విషయం ఏంటంటే, బ్రో నేను కూడా స్టార్ట్ లో ఇలానే ఫేస్ చేసా, ఇంటికి కాల్ చేసి మనీ అడిగేవాడిని అని కూడా చాలా మంది చెప్పారు. సో నాకు తెలుసు మన యూత్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నా. ఈ రోజు అయితే ప్రాబ్లం ఏంటో దాని గురించి అయితే మాట్లాడుకోవట్లేదు. మీకు ప్రాబ్లం ఆల్రెడీ తెలుసు, మనం ఆ ప్రాబ్లం గురించి ఏం చేయాలో దానికోసం మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఇదంతా కూడా తక్కువ ఖర్చు పెట్టండి, ఖర్చులు పెంచుకోకండి అనే విషయం అయితే కాదు. ర్యాండమ్ బడ్జెట్ నాన్ సెన్స్ కూడా కాదు. దిస్ ఇస్ సంథింగ్ స్పెసిఫిక్, రియల్. దట్టు హైదరాబాద్ లో వర్క్ చేసి మనీ మేనేజ్ చేయలేకపోతున్న వాళ్ళ కోసమే. నేనైతే మీకోసం 7 థింగ్స్ ని తీసుకొచ్చా టు సేవ్ మనీ ఇన్ హైదరాబాద్. లెట్స్ స్టార్ట్ రైట్ నౌ. అండ్ ఆల్సో గైస్, బిఫోర్ వి జంప్ ఇన్, మన ఛానల్ చాలా చిన్నది. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1,000 సబ్స్క్రైబర్స్. మనం అరౌండ్ 953-954 ఉన్నాం. ఈ వీడియోతో అట్లీస్ట్ 960 క్రాస్ చేస్తారని అయితే హోపింగ్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్ మీ స్టార్ట్ విత్ ద ట్రిక్ నెంబర్ 1. మూవింగ్ ఫర్దర్, ద బిగ్గెస్ట్ సింపుల్ సేవింగ్ షాక్స్ పీపుల్ విత్ మ్యాథ్. ఈ ఒక్క విషయం మీరు కన్నా ఫాలో అయితే నెలకి అట్లీస్ట్ 2,000 నుంచి 4,000 అయితే సేవ్ చేయొచ్చు. ఆనెస్ట్ ఒపీనియన్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఇలాంటి ప్రైమ్ ఏరియాస్ నుంచి వెంటనే దూరంగా వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరికి ఈ ఏరియాలోనే ఉండాలని ఉంటది. ఆఫీస్ కి 5 minutes దూరం మాత్రమే ఉంటది అనే లెక్కల్లో ఉంటారు. కానీ అక్కడ రెంట్ ఒక నార్మల్ పీజీకే మీరు 10,000-13,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ దగ్గరలో చూసుకుంటే మియాపూర్ ఉంది, 20 minutes లో ఆఫీస్ రీచ్ అవ్వచ్చు. బాచుపల్లి ఉంది, 25 minutes పట్టొచ్చు. ఇంకా బస్సులో వస్తే 2 నిమిషాలు పడుద్ది. అండ్ నార్సింగి ఉంది, 15 minutes దూరమే. ఆ ఏరియాలో రెంట్లు వీటితో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50% తక్కువ ఉంటాయి. కనెక్టివిటీ సేమే, సిటీ కూడా సేమే, కానీ 3-4 వేలు నెలకి ఈజీగా సేవ్ చేయొచ్చు. అదే కొంచెం పెద్ద నెంబర్ లో మాట్లాడుకుంటే సంవత్సరానికి దగ్గర దగ్గర 30-40 వేలు దాచేయచ్చు. ఇదంతా కూడా ఎంతో కాదు, జస్ట్ 20 నిమిషాలు దూరంగా ఉంటే సరిపోతుంది. అండ్ గైస్, మీరు కనుక హైదరాబాద్ వెళ్ళకపోయి ఉంటే దిస్ ద ఇంపార్టెంట్ డెసిషన్. మీరు వెళ్లే ముందే ఆలోచించుకోవాలి. అండ్ మీరు కనుక ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంటే జస్ట్ కన్సిడర్, మీ లీజ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో వెంటనే మూవ్ అయిపోండి. అండ్ ట్రిక్ నెంబర్ 2, ఆన్లైన్ ఫుడ్ ట్రాప్. స్విగ్గీలు, జొమాటోలు చాలా కన్వీనియన్స్, కానీ చూడండి, నాకు అర్థమైంది మీరు ఆఫీస్ నుంచి ఇంటికి లేట్ గా వస్తారు, 8-9 అయిపోద్ది, అప్పుడు ఏం వండుకుంటాం, ఇంకెప్పుడు తింటామనే లెక్కలోనే ఉంటాం. దట్స్ ఫైన్. కానీ యాక్చువల్ గా ఇది మంత్ కి ఎంత కాస్ట్ చేస్తుందో తెలుసా? యావరేజ్ గా ఒక పూట 150-180 రూపీస్ ఖర్చు అయినా మీరు మంత్ కి 20 ఆర్డర్లే పెట్టారు అనుకుందాం, అంటే 20 days సింగిల్ పూటే. దానికే చూసుకుంటే మంత్ కి 4,500 దగ్గర దగ్గర అయిపోతుంది. అండ్ నౌ హియర్ ఇస్ వాట్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఎవ్రీ సండే మార్నింగ్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఒక 300-400 ఖర్చు పెట్టి కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకోండి. ఈ వారం అంతా ఏం తినాలో బాగా ప్లాన్ చేసుకోండి. రోజుకు కాయగూర చొప్పున ఏదో ఒకటి వండుకోవడానికి ట్రై చేయండి. పొద్దున్నే ప్లాన్ చేసుకోండి. సింపుల్ గా అయ్యే ఐటమ్స్ ప్లాన్ చేయండి. ఇలా చేస్తే మీరు కంప్లీట్ గా ఆన్లైన్ ఫుడ్ జీరో చేయలేరు, బట్ అట్లీస్ట్ ఒక 1,000-1,500 4,000 నుంచి సేవ్ చేయొచ్చు కదా. అండ్ థర్డ్ వన్, ద సబ్స్క్రిప్షన్ ఆడిట్. ఒకసారి 10 నిమిషాలు కేటాయించి ఫోన్ చెక్ చేయండి, ఏమేమి సబ్స్క్రిప్షన్ మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, అమెజాన్ ప్రైమ్, ఇంకా యూట్యూబ్, జిమ్ సబ్స్క్రిప్షన్లు, ఇలా ఏముంటాయి అవి. లిస్ట్ ఎంత కాదనుకున్నా ఒక 500 ఉంటది కదా. అండ్ ఆల్సో మీరు తీసుకున్న సబ్స్క్రిప్షన్ మీరు నెలలో ఎన్నిసార్లు వాడుతున్నారు, కనీసం వారానికి 2 సార్లు వాడుతున్నారా, వ్యాలిడేట్ చేసుకోండి. అవసరం లేకపోతే పీక్ పడేయండి. అండ్ ట్రిక్ 4, ద ట్రావెల్ హ్యాక్. గైస్, దీన్ని అయితే మీలో చాలా మంది ఫ్రెషర్స్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తారు. ఆర్టీసీని, మెట్రోని కంబైన్ చేసి వాడుకోండి. అదే మీరు ఆటో తీసుకుంటే హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి రోజుకి ఆఫీస్ గా మీకు 120-180 రూపాయలు అయిపోతాయి. అదే బస్ తీసుకుంటే ఒక 50-60 రూపీస్ లో మీ డే అయిపోతుంది. ఇలా చూసుకున్న రోజుకి 100 రూపాయలు సేవ్ చేయొచ్చు. ఆఫీస్ కి 20 రోజులు వెళ్ళినా 2,000 డిఫరెన్స్ ఉంది కదా. మీకు ఏ ఆప్షన్ లేకపోతే అప్పుడు మాత్రం ఆటోని ప్రిఫర్ చేయండి. టైం నుంచుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడానికి ట్రై చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ మనీ అ బిట్. అండ్ ట్రిక్ నెంబర్ 5, క్విక్ కామర్స్ వర్స్ డిమార్ట్. మనకి బయటకు వెళ్ళడం బద్ధకం, ఇంట్లో కూర్చొనే అన్ని సామాన్లు ఇంటికి వచ్చేయాలి. ఆన్లైన్ లో బుక్ చేస్తాం, వాడు ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాడు. మనం ఒక పూట కేటాయించి డిమార్ట్ కి వెళ్తే ఈజీగా 2-3 అవర్స్ లో షాపింగ్ అయిపోద్ది. మీకు కావాల్సిన సరుకులన్నీ ఇంటికి వచ్చేస్తాయి. ఒక్క దెబ్బకి మొత్తం కొనేసుకోవచ్చు. అండ్ డిఫరెన్స్ చాలా డ్రాస్టికల్. మనకి డిమార్ట్ లో ఆల్మోస్ట్ సరుకులన్నీ కూడా ఎంఆర్పి మీద తక్కువ రేటే ఉంటాయి. కానీ ఆన్లైన్ లో డిస్కౌంట్స్ ఉంటాయి, కానీ డెలివరీ చార్జ్ అని, సర్చ్ చార్జ్ అని చాలా చేస్తాడు. అవన్నీ మనం పే చేయాలంటారా? ఇంకా దాంతో పాటు బోనస్ గా ప్లాట్ఫామ్ ఫీ కూడా. ఇవన్నీ మనకు వద్దు, బయటికి వెళ్ళి కొనుక్కుందాం. అట్లీస్ట్ డిమార్ట్ గా వెళ్ళక్కర్లేదు, స్ట్రీట్ లో ఉన్న కిరాణా షాప్ కన్నా వెళ్ళి సరుకులు తెచ్చుకోండి. అండ్ ట్రిక్ నెంబర్ 6, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అండ్ గైస్, ఇదే చాలా పెద్ద డిఫరెన్స్. దిస్ వాట్ డిఫర్స్ యూ ఫ్రమ్ పీపుల్ హూ సేవ్స్ అండ్ పీపుల్ హూ ట్రై టు సేవ్. మీకు మీరు ఫస్ట్ పే చేసుకోండి. మీకు సాలరీ అమౌంట్ పడగానే రెంట్ కంటే ముందు, ఫుడ్ కంటే ముందు, ఏ పని చేసే కంటే ముందు ట్రాన్స్ఫర్ 2-3 thousand టు సెపరేట్ బ్యాంక్ అకౌంట్. మీ మెయిన్ అకౌంట్ కాదు, ఒక డిఫరెంట్ అకౌంట్ కి ఒక రికరింగ్ డిపాజిట్, ఒక సిప్. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, దాన్ని ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీరు లాస్ట్ వీడియో కనుక చూడకపోతే ఇక్కడ కార్డ్స్ చదువుతున్నా, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మన సైకాలజీ ఎలా వర్కౌట్ అవుతుందంటే, మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేనప్పుడు అవి మనం ఖర్చు పెట్టాలనే థాట్ రాదు. సో వాటిని తీసుకెళ్లి వేరే చోట పెట్టేసేయండి. నాకు తెలిసిన రీజన్ ఏంటంటే, చాలా మంది అమౌంట్ ని సేవ్ చేయలేకపోతారు.
It's not because they spend the amount, it's because they feel like they have amount, they spend it and later they think about saving the amount. అండ్ ముందంతా ఖర్చు పెట్టుకుంటే ఆఖరి ఇప్పుడు మీకు ఇస్తున్నానే కదా, సో ఆర్డర్ ని మార్చండి, సేవింగ్ ని ఫస్ట్ పెట్టుకొని ఖర్చులు వెనకాల పెట్టుకోండి. ఈవెన్ నెలకి 500, 1000, 2000, దట్స్ ఆల్మోస్ట్ 6 to 12,000 per year. ఇన్స్టెడ్ ఆఫ్ 0 కంటే ఎంతో కొంత మిగిల్చుకోవడం బెటరే కదా. అండ్ లాస్ట్ ట్రిక్ నెంబర్ 7, ద 30-day హ్యాక్. లాస్ట్ చెప్పానని లీస్ట్ గా ప్రిఫర్ చేయొద్దు. మీరు ప్రతి యూపీఐ పేమెంట్ లాస్ట్ 30 days లో ఏం చేస్తారో ట్రాక్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఫర్ ఎవర్ అక్కర్లేదు, లైఫ్ టైం అక్కర్లేదు, లాస్ట్ 30 days ఇస్ ఆల్ ఇనఫ్. గూగుల్ పే ఎప్పుడు ఓపెన్ చేయండి, హిస్టరీ చెక్ చేయండి, లాస్ట్ మంత్ స్క్రోల్ చేయండి, వీడియోని ఒకసారి పాజ్ చేసి చెక్ చేయండి. మీకేం దొరికింది? ర్యాండమ్ 200, 300 వాళ్ళకి వీళ్ళకి పంపేశారు కదా, అండ్ అందులో సగం మీకు ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా నాలెడ్జ్ లేదు. పెద్ద పర్చేజ్లు ఏం లేవు, చిన్నవే కానీ ఇన్విజిబుల్ పర్చేజెస్, కన్సిస్టెంట్ పర్చేజెస్. అవన్నీ కూడా మీరు ట్రాక్ చేసుకోండి అట్లీస్ట్ ఫర్ 30 days. మీరు ఏది ఇమీడియట్ గా మార్చక్కర్లేదు, బట్ తెలుసుకోండి మీ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిపోతుందా అని. మీ అవేర్నెస్ ఒక్కటి చాలు, మీరు ఎప్పుడే ఏం ఖర్చు పెట్టాలో ఫుల్ గా కంట్రోల్ అయిపోతుంది. సో గైస్, అన్ని కలుపుకుంటూ పోతే హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ఇలాంటి ప్రైమ్ ఏరియా నుంచి ఫస్ట్ ఇమీడియట్ దూరంగా వెళ్ళిపోండి. అన్నెసరీ సబ్స్క్రిప్షన్స్ ఆపేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, క్విక్ డెలివరీ యాప్స్ ని దూరంగా పెట్టండి, అండ్ మీకు మీరు పే చేసుకోండి. ఇంకా ఇన్విజిబుల్ స్పెండింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో చెక్ చేసుకోండి. నెలకి అట్లీస్ట్ మీరు ఒక 2-3,000 సేవ్ చేసినా ఇయర్లీ 30-40,000 మిగిల్చినట్టే. ఫ్రమ్ ద సేమ్ శాలరీ, ఫ్రమ్ ద సేమ్ జాబ్ అండ్ ఫ్రమ్ ద సేమ్ హైదరాబాద్ కూడా. సో గైస్, హైదరాబాద్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ చీప్ సిటీ. మళ్ళా వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారని అన్ని ఈజీగా వస్తాయి అనుకోవద్దు. హైదరాబాద్ లో జనాలంతా కూడా ఎక్కువ సంపాదించి ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటూనే ఉంటారు. సో మిమ్మల్ని కూడా ఆ సైకిల్ లోనే పడేస్తుంది. అండ్ గైస్, వన్ థింగ్ బిఫోర్ యూ గో, ఈ వీడియోలోంచి అయితే ఒక ట్రిక్ ని పిక్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. అన్ని పిక్ చేయక్కర్లేదు, ఒక్కటి సరిపోద్ది. అండ్ ఆల్సో గైస్, నేను చెప్పిన వాటిలో మీరు ఏది ఫాలో అవుతున్నారు, ఏది ఫాలో అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు మంత్ కి ఎంత సేవ్ చేయగలరు కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ గైస్, ఇంకా మన ఛానల్ వీఆర్ ఆన్ అవర్ టు 1,000 సబ్స్క్రైబర్స్. కరెంట్లీ అరౌండ్ 950, 960 ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా క్రాస్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియో ఎవరికి ఇది అవసరం వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా చాలా ట్రూ టాక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.